హలో, ఇప్పుడు నేను పాలకూర పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ దానికి గాను కందిపప్పు తీసేసుకొని మంచిగా కడిగేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత పాలకూరను కూడా మంచిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసేసుకొని దాంట్లో పప్పు, కందిపప్పు, పాలకూర అండ్ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, చింతపండు, ఉల్లిపాయలు, పసుపు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని నేను కుక్కర్లో పెట్టుకున్నాను. నేను యాక్చువల్గా వీడియో తీయడం మర్చిపోయాను, అందుకనే కుక్కర్లో అన్నీ వేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ కొద్ది చింతపండు అండ్ పసుపు, చాలా కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకొని వాటికి తగినంతగా మునిగేలాగా నీళ్ళు పోసుకోవాలి. అండ్ దీంట్లో నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అది మేబీ అది కనబడట్లేదు. ఇప్పుడు నూనె కూడా వేసుకోవాలి కొద్దిగా పొంగకుండా. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా విజిల్ పెట్టేసుకొని, చూసారా మంచిగా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో తగినంత కారం వేసేసుకొని మంచిగా స్మాష్ చేసేసుకోవాలి. మంచిగా స్మాష్ చేసేసుకొని ఇంకా దీనికి ఇప్పుడు ఉప్పు అవన్నీ చూసేసుకోవాలి. ఉప్పు కూడా వేసాను, నేను ఉడికేటప్పుడే ఉప్పు కూడా వేసాను. ఇంక ఇప్పుడు దీంట్లో మనం తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ప్యాన్ తీసేసుకొని ఆయిల్ పెట్టేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అది క్రష్డ్ గార్లిక్, మంచిగా ఉల్లిపాయల్ని దంచేసి వేసేసుకోవాలి. దీంట్లో ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసేసుకొని ఇంక ఇవన్నీ మంచి తాలింపు అంతా అయిన తర్వాత మనం పప్పులో వేసేసుకొని మూత పెట్టేసుకుంటే అంతే, కలిపేసుకొని ఎమ్మి పాలకూర పప్పు రెడీ. చూసారా ఇవన్నీ ఇలానే సేమ్ ప్రాసెస్ చేసేసుకోండి, చాలా మంచిగా ఉంటుంది పప్పు. అండ్ తాలింపు మాడిపోవద్దు. తాలింపు మాడిపోకుండా అన్నీ వేసేసుకొని ఇంకా ఈ పోపుని తీసుకెళ్ళి మనం ఆల్రెడీ స్మాష్ చేసుకొని బాయిల్ అయిన పప్పులో వేసేసుకోవడం అంతే. దట్స్ ఇట్. ఎమ్మి పాలకూర పప్పు రెడీ.